హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో ఇల్లు సిరి సంపదలతో కలకలలాడాలంటే ఇలా పూజ చేసి చూడండి. సుఖ సంతోషాల కోసం కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కొంతమంది కోరికలు నెరవేరవు. జీవితానికి సంబంధించిన ఏదో ఒక కష్టం వారిని చుట్టుముడుతూనే ఉంటుంది. దురదృష్టం నుండి బయటపడి జీవితంలో అదృష్టం పొందాలంటే కొన్ని సనాతన ధర్మంలో ఉన్న నియమాలు పాటించక తప్పదు. ఆ నియమాలు ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసి కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ తన ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉండాలని, కలలో కూడా కష్టాలు తన ప్రాంగణంలో అడుగు పెట్టకూడదని కోరుకుంటారు. తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారు. అయితే సుఖ సంతోషాల కోసం కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కొంతమంది కోరికలు నెరవేరవు. జీవితానికి సంబంధించిన ఏదో ఒక కష్టం వారిని చుట్టుముడుతూనే ఉంటుంది. దురదృష్టం నుండి బయటపడి జీవితంలో అదృష్టం పొందాలంటే ఈ నియమాలు చూద్దాము. మొదటగా హిందూ మత విశ్వాసం ప్రకారం ఇంటి ఆనందం, శ్రేయస్సు ఇంటి ప్రధాన తలుపుకి సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే సంపద, ధనధాన్యాలు, ఆనందం దీని ద్వారా ప్రవేశిస్తాయని విశ్వాసం. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన ప్రధాన తలుపుని శుభ్రంగా ఉంచుకోవాలి. అన్ని రకాల శుభ చిహ్నాలను కలిగి ఉండాలి. ప్రధాన ద్వారంలో అడ్డంకులు ఉన్న వారికి వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. అటువంటి పరిస్థితుల్లో ఇంటికి సంబంధించిన తన ప్రధాన తలుపుకి సంబంధించిన ఏదైనా లోపాన్ని లేదా అడ్డంకిని వీలైనంత త్వరగా తొలగించాలి. హిందూ మత విశ్వాసం ప్రకారం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు కలిపిన నీటిని ఇంటి ప్రధాన ద్వారం ఇంటి 4 మూలల్లో చల్లితే వ్యక్తి సుఖ సంతోషాలను పొందుతారు. హిందూ విశ్వాసం ప్రకారం ఏ వ్యక్తి జీవితానికి సంబంధించిన అదృష్టం, ఆరోగ్యంలో సూర్య భగవానుడి పాత్ర అధికంగా ఉంటుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సమయంలో భాస్కరునికి అర్ఘ్యం సమర్పించిన వారి జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని నమ్ముతారు. ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఎప్పుడూ కురుస్తూ ఉండాలని కోరుకుంటే మీరు ఎల్లప్పుడూ మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. పొరపాటున శుభ్రంగా లేని చేతిలో సంపద లేదా డబ్బుని ఎప్పుడూ తాకకూడదు. శ్రీ యంత్రాన్ని ప్రతిరోజు పూజించే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు. సనాతన ధర్మంలో లక్ష్మీదేవికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలోనూ మనము పూజించే సమయంలో వెండి లక్ష్మి ఉన్నవారికి ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదని నమ్మకం. అలాగే సంబంధించిన ఏ విషయమైనా కూడాను మనము చాలా జాగ్రత్తగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న చోట మాత్రమే ఉంటుంది. అందుకని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనము చాలా ప్రయత్నం చేసుకోవాలి. మన ఇంటిని, మన పూజ గదిని కూడా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.